ఎస్టీపీఐ పార్ట్నర్షిప్ చెప్పినట్టు మోర్ దెన్ 10-15 years ఉన్నదండి. సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆ డీటెయిల్స్ అలా. తెలంగాణ గవర్నమెంట్ దే బీన్ ఆల్వేస్ సపోర్టివ్, రైట్? whenever we wanted some help, anything, they've been always there to support us, and now they're formally collaborating with this particular summit. ఈ సమ్మిట్ అనేది వచ్చి చాలా కాలం చేస్తున్నాం మనం. ఇట్స్ అ ఫ్లాగ్షిప్ ఈవెంట్ అంటాం హైసియాకి. ప్రతి ఇయర్ చేస్తున్నాం. ఇది జనరల్గా అవార్డ్ సమ్మిట్, డిజైన్ సమ్మిట్ అని చెప్పేవారు ముందంతా. ఇప్పుడు లాస్ట్ ఇయర్ దానికి ముందు సంవత్సరం నుంచి ఇన్నోవేషన్ సమ్మిట్ అని మార్చాం. బికాజ్ ఇన్నోవేషన్ మీద చాలా ఫోకస్ చేస్తున్నాం కాబట్టి వీఆర్ ఫోకసింగ్ ఆన్ ఇన్నోవేషన్. ఆ తర్వాత సేమ్ అకేషన్ వీ ఆల్సో రికగ్నైజ్ ద ఇండస్ట్రీ అచీవర్స్, రైట్? ది ఆర్గనైజేషన్స్, సర్వీస్ కానివ్వండి, ప్రోడక్ట్స్ కానివ్వండి, స్టార్టప్స్ కానివ్వండి, వాళ్ళకంతా వి రికగ్నైజ్ దెమ్ ఇన్ ద ప్రీవియస్ ఇయర్. సో ఇట్ ఇస్ బికమ్ అ ప్రాక్టీస్. అండ్ నిజం చెప్పాలంటే ఈ హైదరాబాద్, ఫర్ దట్ మ్యాటర్ తెలంగాణ ఐటీ ఇండస్ట్రీలో మనం ఈ ఒక ఈవెంట్ జరపడం వచ్చి చాలా పెద్ద కార్యక్రమం అండి. అంటే నాట్ ఓన్లీ ఫర్ హైసియా, ఫర్ ఎంటైర్ ఐటీ ఇండస్ట్రీ ఇస్ అ వెరీ బిగ్ ఈవెంట్. సో ఈ కారణంగా ఈ 2 సెషన్స్ ఉందండి. మార్నింగ్ ఒక సెషన్ అండ్ ఈవినింగ్ ఒక సెషన్. మార్నింగ్ సెషన్ ఇస్ బేసిక్లీ వర్చువల్. అంటే మేము ఏం చెప్తున్నామంటే ఈసారి ప్రతిసారి మనం ఫిజికల్గా చేసే ఈవెంట్ ఇది. మార్నింగ్ ఓల్ డే జరుగుతుంది అన్నమాట, కల్మినేటింగ్ ఇన్ ది అవార్డ్ సెరమనీ ఇన్ ది ఈవినింగ్. బట్ ఇప్పుడు కోవిడ్ కారణంగా మనం ఏం చేస్తున్నామంటే మార్నింగ్ సెషన్ని వర్చువల్గా చేస్తున్నాం. మార్నింగ్ 9 స్టార్ట్ చేసి 1:30 వరకు ఇట్స్ అ వర్చువల్ ఈవెంట్. తర్వాత ప్రోడక్ట్ అండ్ ఎక్స్పో ఇది మాత్రం వచ్చి ఇట్ విల్ బి దేర్ ఫ్రమ్ మార్నింగ్ అంటిల్ ఈవినింగ్. ఎందుకంటే ఒక వర్చువల్ ప్లాట్ఫామ్, ఐ టెల్ యూ అబౌట్ దట్. ఆ వర్చువల్ ప్లాట్ఫామ్లో వన్ క్యాన్ జస్ట్ గో లాగిన్ అండ్ బీ ఏబుల్ టు సీ ఈ డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఏమేమి ఉన్నాయో వాళ్ళు ఎగ్జిబిషన్ కూడా చూడొచ్చు అనమాట. సో వండర్ఫుల్ ప్లాట్ఫామ్. వెరీ ఫస్ట్ టైం ఇన్ తెలంగాణ, ఫర్ దట్ మ్యాటర్ సౌత్ ఇండియాలో ఒక వర్చువల్ ప్లాట్ఫామ్ మీద ఒక మేజర్ ఈవెంట్ జరపడం వచ్చి ఫస్ట్ టైం అండి ఇది. సో వెరీ ప్రౌడ్ అబౌట్ దట్. అండ్ ఈవినింగ్ సెషన్ వచ్చి ఫిజికల్ ఈవెంట్. ఇట్ ఈస్ గోన్ టు బి ఇన్ HICC హాల్ 4 and 5. దిస్ ఇస్ ఆన్ November 5th. బోత్ ది ఈవెంట్స్ ఆర్ ఆన్ November 5th. అండ్ హానరబుల్ IT Minister KTR గారు is the chief guest, and we have a lot of guests of honors and many speakers that all our colleagues will be just explaining. And most importantly, every year we give lifetime achievement award. Ante IT industry ki pedda ettuna contribute chesina oka 1 or 2 people ki manam oka lifetime achievement ivvadam jaragadam oka mem just practice ga pettukunnam. Year Sri J. Satyanarayana garu, JS అంటాం, ఈజ్ అ రిటైర్డ్ IAS ఆఫీసర్. ఇప్పుడు ఫార్మర్ చైర్మన్ ఆఫ్ ఆధార్ UIADIకి తను ఫార్మర్ చైర్మన్. ఆయనకి ఇవ్వడం జరుగుతుంది. సో అది కాకుండా ఫస్ట్ టైం హైసియాలో మనం, బికాజ్ ఇట్స్ ఆల్ వర్చువల్ కాబట్టి వీఆర్ ట్రైంగ్ టు గెట్ ద స్పీకర్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. అంటే జస్ట్ నాట్ ఓన్లీ ఫ్రమ్ హైదరాబాద్, మనం కాలిఫోర్నియా నుంచి తీసుకొస్తున్నాం, అండ్ అగైన్ సింగపూర్, ఏషియా పెసిఫిక్ నుంచి తీసుకొస్తున్నాం, ఈస్ట్ అండ్ ఈవెన్ యూరోప్ నుంచి తీసుకొస్తున్నాం మంచి స్పీకర్స్. సో ప్రవీణ్ రావు గారు ఈజ్ ద చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆఫ్ ఇన్ఫోసిస్ అండ్ ఆల్సో చైర్మన్ ఆఫ్ NASSCOM. ఈజ్ ది keynote speaker in the morning. And we also have a lot of other speakers that my colleagues will talk about it. Very importantly, పెద్దవాళ్ళు మాత్రం నేను చెప్తున్నానండి. అండ్ మార్నింగ్ వచ్చి one more person is John Bond అని చెప్పి. He actually was the founder of Bond అని ఒక ERP ఆర్గనైజేషన్ అండి. అండ్ ఆల్సో Cordis అనే కంపెనీ ఇక్కడ స్టార్ట్ చేసింది. సో వన్ ఆఫ్ ద వెరీ ఎర్లీ కైండ్ ఆఫ్ ఇన్వెస్టర్ ఇన్ హైదరాబాద్ IT ecosystem ఆయన. So he's a very, very knowledgeable, wise person. We are very happy that he's also going to be there for the event, right, in the morning session. And evening lo nenu cheppinattu our honorable IT minister is the chief guest, Jayesh Ranjan garu untaru. And more importantly, STPI Director General Mr. Omkar Rai, ayana kuda guest of honor. Keynote speaker వచ్చి మన టెక్ మహేంద్ర CEO CP Gurnani గారు. He is going to be the keynote speaker. సో ఈ అవార్డ్స్ డీటెయిల్స్ అంతా కూడా మా కలీగ్స్ చెప్తారన్నమాట. మేము వీఆర్ ఆల్మోస్ట్ ఎక్స్పెక్టింగ్ అబౌట్ క్లోజ్ టు 150 స్టార్టప్ కంపెనీస్ పార్టిసిపేట్ చేయడం ఎదురు చూస్తున్నమాట. అది కాకుండా లాట్ ఆఫ్ లార్జ్ కంపెనీస్, IT కంపెనీస్, అండ్ దాదాపు ఒక 200 IT
కంపెనీ సిఇఓస్, సెంటర్ హెడ్స్ వాళ్ళు రావడం జరుగుతుంది. సో ఇట్స్ అ వెరీ బిగ్ ఈవెంట్. అది కాకుండా గవర్నమెంట్ అఫీషియల్స్ అండ్ లాట్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్ కమ్యూనిటీ అండ్ ఈ ప్రోడక్ట్ సంబంధపడిన చెప్పాను స్టార్టప్ కమ్యూనిటీ వాళ్ళంతా కూడా రావడం జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ నేను రామ్ ప్రసాద్ గారు విల్ టాక్ అబౌట్ అవర్ రిలేషన్షిప్ విత్ STPI. దే బీన్ అ గ్రేట్ పార్ట్నర్ సో ఫార్. అండ్ మీరు సర్వేస్ గురించి కూడా వినబడి ఉంటారు. We've been very actively, involved in the industry to do surveys and then get some output, and we have also shared that with you. ముఖ్యంగా ఇంకొక అంశం ఏంటంటే ఒక వైట్ పేపర్ రిలీజ్ చేస్తున్నామండి. ఎందుకంటే కోవిడ్ మీద చాలామందికి ఒక క్వశ్చన్స్ ఉన్నాయి. ఎలా ఉంది IT ఇండస్ట్రీ, ఎలా జరిగిపోతుంది, నెక్స్ట్ కమింగ్ ఇయర్స్ ఎలా ఉంటుంది అని చెప్పి దానికి KPMG అండ్ CBRE అనే two ఆర్గనైజేషన్తో కొలాబరేట్ చేసి వీఆర్ గోన్ బి రిలీజింగ్ వన్ వైట్ పేపర్. అది కూడా రిలీజ్ చేయడం జరగబోతుంది అన్నమాట ఆ రోజు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ అగైన్ హ్యాకథాన్స్ చేస్తున్నాం ప్రోడక్ట్ మీద, ఆ తర్వాత అకాడమీ మీద. ఇండస్ట్రీ అకాడమీ చాలా స్ట్రాంగ్గా మనం చేయడం జరుగుతుంది. దాని ద్వారా హ్యాకథాన్స్ చేస్తున్నాం. దాని రిజల్ట్స్ వచ్చి మనం విల్ రిలీజ్ దట్ ఇన్ ది ఈవెంట్. అండ్ ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ వచ్చి గ్రిడ్ పాలసీ తీసుకొచ్చిందన్నమాట. అండ్ ఆల్సో Tier 2 సిటీస్కి మంచి ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు. హైసియా కూడా మా అంతా అయిన వరకు మేము గ్రిడ్ పాలసీ కానివ్వండి, అది కాకుండా Tier 2 సిటీ ప్రమోట్ చేయడం కానివ్వండి, అది కాకుండా SME కమిటీ ఒకటి ఫామ్ చేశారు గవర్నమెంట్. అందులో హైసియా చాలా ముఖ్యమైన భాగం తీసుకుంటుంది. స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ కోవిడ్లో ఎలా ఇంపాక్ట్ అయ్యారో వాళ్ళకంతా కూడా సహాయంగా ఉండాలని చెప్పి గవర్నమెంట్ తీసుకున్న ఒక నిర్ణయంలో మేము ఒక భాగం తీసుకున్నాం. సో మంచి ఒక లెవెల్లో దాన్ని తీసుకెళ్ళాలని ఒక ఐడియా ఉంది. మన కిరణ్ గారు SME కమిటీలో హైసియా ద్వారా ఈజ్ ద లీడర్ అన్నమాట. అది కాకుండా మేము వీఆర్ వర్కింగ్ టువర్డ్స్ క్రియేటింగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్. ఇట్లానే క్లౌడ్ కంప్యూటింగ్ మీద చేయాలని ఒక పెద్ద ఒక అంబిషన్ ఉంది మాకు. వీ విల్ జస్ట్ డూ దాట్ ఇన్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ అండి. దాని తర్వాత మేము లాంచ్ గురించి కూడా మీకు చెప్పడం జరుగుతుంది. సో అట్ దిస్ పాయింట్ ఇన్ టైమ్ I would like to thank the government, అన్ని డిపార్ట్మెంట్స్, IT డిపార్ట్మెంట్ జయేష్ రంజన్ గారు వాళ్ళ లీడర్షిప్లో, హానరబుల్ IT మినిస్టర్ గారు లీడర్షిప్లో, అది కాకుండా పోలీస్ డిపార్ట్మెంట్, పర్టికులర్గా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కానివ్వండి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కానివ్వండి, రాచకొండ పోలీస్ కమిషనర్ కానివ్వండి, మాకు కోవిడ్ సిచ్యువేషన్లో చాలా హెల్ప్ చేశారు. సో అది కూడా మేము డెఫినెట్గా we take this opportunity to thank them for all the support they have rendered. And Hyderabad will definitely be number one అండి, బికాస్ గవర్నమెంట్ ఇండస్ట్రీ కలిసి పెద్ద రకంలో మేము కష్టపడుతున్నాం. ఇట్ విల్ డెఫినెట్లీ హ్యాపెన్ ది నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్. చాలా ముఖ్యంగా ఈసారి వీఆర్ డూయింగ్ వన్ పర్టిక్యులర్ సెషన్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ద గవర్నమెంట్ అండి, బికాస్ డిజిటల్ తెలంగాణ చూసారంటే ఐఎమ్ షూర్ అవర్ స్టేట్ హెస్ జస్ట్ గాన్ ఫార్వర్డ్ ఫార్ అహెడ్ ఆఫ్ ద అదర్ స్టేట్స్. సో దానికి ప్రత్యేకంగా ఒక సెషన్ పెట్టి అందులో సమ్ ఆఫ్ ద గవర్నమెంట్ సీనియర్ ఆఫీసర్స్ని తీసుకొస్తున్నాం. అందులో అమర్ గారు కూడా ఒక స్పీకర్. దే విల్ బి టాకింగ్ అబౌట్ ద డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ తెలంగాణ. ప్రతి ఒక్క నిమిషం కూడా కాన్క్లేవ్లో ఆల్ స్టేక్ హోల్డర్స్కి బాగా ఇంపాక్ట్ఫుల్గా ఉండాలని ఒక డిజైన్ చేస్తాము. కమిటీ కూడా చాలా రోజులు కష్టపడ్డారు ఈ ఒక డిజైన్ చేయడానికి కూడా. అందరికీ ఈ సందర్భంగా నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఐసియా ఇంకొక చాలా ముఖ్యమైన ఒక అకాడమీ ద్వారా టాలెంట్ మనం ప్రూవ్ చేయాలి, వాళ్ళకంతా సపోర్ట్ చేయాలి, వాళ్ళకి మనకు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలని చెప్పి ఆ ఒక ఉద్దేశంతో ఇండస్ట్రీ అకాడమీ ఫోరం అని ఒకటి క్రియేట్ చేసాం. అందులో ఆల్ ఇన్స్టిట్యూషన్స్, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, ఆల్ యూనివర్సిటీస్ ఇన్ తెలంగాణ వాళ్ళతో కొలాబరేట్ చేసి వాళ్ళకి ఎంత సహాయంగా ఉండాలి, వాళ్ళు స్టూడెంట్స్ని ఎలా ట్రైన్ చేయాలి, ఎట్లాంటి టెక్నాలజీస్లో ట్రైన్ చేయాలని చెప్పి ఒక ముఖ్యంగా ఒక కీలక పాత్ర చేసి దాంట్లో మేము జస్ట్ ఆర్ గోయింగ్ ఫార్వర్డ్. అందులో మన శేషారావు గారు ఈజ్ ద లీడర్ ఆఫ్ దట్ ఇండస్ట్రీ అకాడమీ ఫోరం. తనకు ఆల్మోస్ట్ 30 years ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉంది ఈ యొక్క ఫీల్డ్లో. చాలా ప్యాషనెట్ పర్సన్. సో ఈ వర్క్స్ టువర్డ్స్ అచీవింగ్ దిస్ గోల్ ఫర్ ఐసియా. తను
ఇప్పుడు యూ విల్ జస్ట్ టాక్ అబౌట్ ది ప్రోడక్ట్ అవార్డ్స్ అండ్ ది ఓవరాల్ ద కమిటీ యాక్టివిటీస్ అండ్ ఎక్స్పో గురించి కూడా చెప్తారు. 1 year కి మెంటర్షిప్ ఇవ్వడం జరుగుతుంది, కంప్లీట్ మెంటర్షిప్. వాళ్ళు ప్రోడక్ట్ డిజైన్ ఆర్కిటెక్చర్లోంచి వాళ్ళు ఎలా దీన్ని డెవలప్ చేసుకోవాలి, ఎలా మార్కెట్ తీసుకెళ్ళాలి, ఎలా ఇన్వెస్ట్మెంట్ కూడా వాళ్ళు తీసుకురావాలని చెప్పి ఆ అంశాల మీద మనం వచ్చి వీ విల్ ఆల్సో టై దమ్ అప్ విత్ టై అని ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఆర్గనైజేషన్కి 1 year మనం పే చేస్తున్నాం అసోసియేట్ మెంబర్షిప్. ఇప్పుడు నా కంపెనీ సెలెక్ట్ అయిందనుకోండి, ఐసియా వచ్చి నా కంపెనీకి టై అనే ఒక ఆర్గనైజేషన్ మెంబర్షిప్ తీసిస్తుంది అనమాట. తీసిస్తే 1 yearకి అమౌంట్ మేము పే చేస్తున్నాం. అది కాకుండా వాళ్ళు 1 year కంప్లీట్గా ఎలాంటి ఒక ఐడియాస్ కావాలన్నా ఎలా వాళ్ళని పైకి తీసుకురావాలని చెప్పి వాళ్ళు కంప్లీట్గా డెడికేట్ చేసి మెంటర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. చాలా ఫస్ట్ టైం ఇది మనం చేస్తున్నాము. ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. అండ్ నౌ ఐసాక్ రాజ్ కుమార్ గారు జాయింట్ సెక్రటరీ ఐసియా, ఆయన టెక్ ఫార్ గుడ్ అని ఒక బ్రహ్మాండమైన ఒక ప్రోగ్రామ్ అండి. ఇది కూడా ఇట్ రోల్స్ అప్ టు ది ఈవెంట్. సో హౌ డిడ్ ద ఐటీ ఇండస్ట్రీ రైట్ manage right or mitigate the challenges that were posed by COVID pandemic, and what is the future looks like for us, right? And how we going to be, as Kiran mentioned, re-engineer our business models to be able to cope up with the new norm, right, in the industry out there. So I think that is going to be deliberated well, articulated well in that report, and we have tied up, as I said, 2 different organizations. Cheyadam ante chaala pedda vishayam, but we were able to just get that done. And productivity is a big topic. Everybody is talking about ఏంటంటే అందరూ ఇంట్లో నుంచి పని చేస్తున్నారు కదా, చాలా ఒక 8 hours పని చేయడం వచ్చి ఒక 12 గంటలు చెప్పి చేస్తున్నారంట కదా, మీరంతా వాళ్ళని ఎక్స్ట్రా చేయిస్తున్నారంట కదా అని చెప్పి. అదంతా కాదండి. జనరల్గా when they are at home, right, I think they are saving a lot of time on traffic, right? Eventually వర్కింగ్ ఫ్రమ్ ఆఫీస్ ఇస్ గోన్ బి వెరీ డిఫరెంట్ ఫ్రమ్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్. ఇంట్లో వచ్చి ఇప్పుడు రీసెంట్గా మా ఒక సర్వేలో వచ్చింది కూడా, పీపుల్ ఆర్ ఫీలింగ్ వెరీ లైక్ సే అన్కంఫర్టబుల్ నౌ. వాళ్ళకి రెస్ట్లెస్ అయిపోతున్నారు ఇంట్లో పనిచేయడానికి. దే వాంట్ కమ్ బ్యాక్ టు ఆఫీస్. ఓన్లీ థింగ్ వాట్ ఇస్ ప్రివెంటింగ్ దెమ్ ఇస్ ద ఫియర్, రైట్? అక్కడికి వస్తే కోవిడ్ వస్తుంది. సెకండ్ ఇప్పుడు వచ్చి వాట్ ఇస్ ద అదర్ ఇష్యూ దట్ దే ఆర్ టాకింగ్ అబౌట్? And also the other issues, broadband connectivity, anta konచెం issues avunnayi, and it is not a good environment. It is not a work environment at home. Work environment create cheyalepotaru, endukante even now when we just listen, to be honest, venkala some noise will be there, right? Kids aravadam gaani ఇది చాలా కామన్ అయిపోతుంది మాకు కూడా. సో మా జనరల్ ఇంటర్నల్ కాల్స్ అంటే వేరు, బట్ ఈవెన్చువల్లీ వెన్ ఇట్ కమ్స్ టు క్లయింట్ కాల్స్ అంటే అది అంత బాగుండదు. అట్లాగా there are challenges, but still we are coping up. And we definitely see that there's going to be an end very soon for this pandemic. And campus hiring కూడా మాట్లాడడం చాలామంది అడిగారు, క్యాంపస్ హైరింగ్ ఎట్లా అవుతుంది, ఎందుకని మరి కంప్లీట్గా ఆపేస్తారా అని చెప్పి. సో జనరల్గా పాండమిక్ ముందు ఏమేమి ఆఫర్స్ ఇచ్చారు, క్యాంపస్ హైరింగ్ కానీ లేటరల్ హైరింగ్ అంటారు, అవంతా కూడా ఎవ్రీబడి ఈజ్ హానరింగ్. కొంచెం డిలే ఉంటుందేమో కానీ ఆన్ బోర్డింగ్కి, బికాస్ ఆన్ బోర్డింగ్ జనరల్గా ఏం చేస్తామంటే వాళ్ళంతా రిక్రూట్ చేసిన వాళ్ళంతా స్టూడెంట్స్ని క్యాంపస్ తీసుకొచ్చి వాళ్ళకి అన్ని విధాల ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది, రైట్? వాట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ, బికాస్ ఎవ్రీబడి ఈజ్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్, దట్ ఈస్ అ ఛాలెంజ్, రైట్? So that is the reason why they just kind of deferred the onboarding process, but now they started. And recently మీరు నిన్న మొన్న కూడా న్యూస్లో వినుంటారు, Infosys was saying that they're going to be hiring more people, right? And even Wipro said that, and TCS said that. So TCS kind of like started hiring people now. సో ఈ హైరింగ్ ప్రాసెస్ అనేది ఆగదండి, జరుగుతుంటుంది. బట్ ఏంటంటే బికాస్ ఆఫ్ ది పాండమిక్ వీ హ్యావ్ టు జస్ట్ పుట్ అ లిటిల్ బిట్ ఆఫ్ బ్రేక్స్, బట్ అదర్వైజ్ ఇట్ విల్ కమ్ బ్యాక్ వెరీ ఫాస్ట్. మా మార్కెట్ చూసారంటే దేర్ ఇస్ 2 things. ఒకటి డిమాండ్ సైడ్ అంటాము, మాది సప్లై సైడ్. వీఆర్ ఆన్ ద సప్లై సైడ్. డిమాండ్ సైడ్ ఏమో మా కస్టమర్స్, యుఎస్ కానివ్వండి, యూరోప్ కానివ్వండి, వాళ్ళంతా. సో మేము అనాలిసిస్ చూస్తుంటే యుఎస్ మార్కెట్ ఇస్ ద మోస్ట్ worst affected as compared to any other markets, right? So ఆ ఇంపాక్ట్ వల్ల మాకు కొద్దిగా ఇంపాక్ట్ ఉండింది, నిజమే, వితౌట్ అ డౌట్, రైట్? సో కిరణ్ గారు కూడా చెప్పారు ఇందాక, our growth will be there, but not to the level that it was anticipated before. సో ఇప్పుడు కూడా మా సర్వేలో వచ్చింది ఏంటంటే
it may be, like say, a flat growth or single digit growth అని చెప్పి మా సర్వేలో వచ్చింది. సో వీ కెన్ మన రాంప్రసాద్ గారు కూడా యూ విల్ ఆల్సో టాక్ అబౌట్ దట్. సో అట్లాంటి ఒక చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, నిజమైన ఫ్యాక్ట్స్ ఆర్ కమింగ్ అవుట్ అండ్ వీఆర్ జస్ట్ పబ్లిషింగ్ ఇట్ యాజ్ ఇట్ కమ్స్. మనం దాంట్లో దాయడం అంతా ఏం లేదు. ఇది ఇట్ ఈస్ నాట్ అ ఇండస్ట్రీ ఆర్ ఎకనామీ రిలేటెడ్ ఇంపాక్ట్. ఇట్ ఈస్ బేసిక్లీ పాండమిక్. మనం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. సో అందుకని అది ఓవరాల్ ఎవ్రీవేర్, నాట్ ఐటీ ఇండస్ట్రీ, రీటైల్ ఇండస్ట్రీ, ఎవరు గవర్నమెంట్స్ కూడా ప్రతి వారు దే గాట్ ఇంపాక్టెడ్ బికాస్ ఆఫ్ దిస్ అన్ఎక్స్పెక్టెడ్ పాండమిక్. సో ప్రొడక్టివిటీ is a very relative measure అండి. ఎట్లా అంటే some companies they have their own different tools to measure productivity. Some companies may do it differently, right? అట్లా ఒక కామన్ స్టాండర్డ్ అని లేదండి ప్రొడక్టివిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకున్నారంటే how many units were produced today అని చెప్పి చెప్పడం వచ్చి just easy way of measuring productivity. How many people did it, within how many time you produced so many number of units. IT లో we also have one measure, for example number of lines of code, kilo lines of codes created. బట్ ఐటీలో అది మాత్రం కాదండి, సపోర్ట్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. సో అందుకని మెషర్మెంట్ ఆఫ్ ప్రొడక్టివిటీ ఈజ్ ఆల్వేస్ అ రిలేటివ్ టర్మ్ దట్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు కంపేర్ అక్రాస్ ఆల్ ది ఐటీ కంపెనీస్. సో బేస్డ్ ఆన్ దాట్ when we just surveyed all the companies, large, small, very large companies, they all felt more than 80% of the people, 80% of the companies felt that the productivity level was about 90%. 90%. The reason why they are saying it is 90% is because, again, one, lack of a common measurement tool. Okay, that is number one. Second, it could be perceptive based, right? It's not really quantitatively measured. మనం అది మెషర్ చేయడానికి ఒక టూల్ లేకుండా పోతుంది. అందుకని ఇట్ జస్ట్ మోర్ ఆఫ్ అ పర్సెప్టివ్ థింగ్, నెంబర్ టూ. అండ్ నెంబర్ త్రీ, ల్యాక్ ఆఫ్ ద వర్క్ ఎన్వైరన్మెంట్ అట్ హోమ్. మీరు ఆఫీస్కి వచ్చినప్పుడు you will be able to focus completely on your work and be able to deliver what is expected in a given amount of time. But at home, there are definitely a lot of challenges for them to be able to produce the same amount of work they would have produced in the office. So those are the reasons. And there may be some power connectivity issues and internet connectivity issues. But on that topic, I should say that our state has done phenomenally well in terms of the support that the government has provided, right, or the regulatory bodies like STPI or SEZ they have provided, industry bodies like ICIA, right, what support we have provided to the companies. I think that's quite amazing, and Telangana definitely stands out because we've been told by many different industry associations or people from different other cities that you guys have a wonderful ecosystem. You all come together, గవర్నమెంట్తో వర్క్ చేస్తారు, గవర్నమెంట్ కూడా చాలా ప్రొయాక్టివ్గా మీకు సపోర్ట్ చేస్తున్నారు అని ఇట్లాంటి ఒక మంచి అప్రిసియేషన్ మాకు దొరికిందండి. బికాజ్ హైదరాబాద్ అండ్ తెలంగాణ దట్ వే స్టాండ్స్ అవుట్. సో సర్వేలో వచ్చిన ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే అట్రిషన్, అంటే జాబ్ లాసెస్ అని చూసారంటే వెరీ ఇంట్రెస్టింగ్లీ, ఈవెన్ టు మై సర్ప్రైజ్, దట్ వీ డి నాట్ సీ ఎనీ అన్యూజువల్ అట్రిషన్ దిస్ టైమ్. సో జనరల్గా అట్రిషన్ లెవెల్స్ ఏముంటాయో 8%, 9% అని ప్రతి ఇయరు, ఇప్పుడు కూడా మాకు వచ్చిన సర్వే రిజల్ట్స్ ప్రకారం పెద్ద కంపెనీ అండి, మిడ్ సైజ్ కంపెనీస్ అన్నీ చూస్తుంటే యావరేజ్గా సేమ్ 8 to 9%, దానిపైన పెరగలే. వీఆర్ వెరీ హ్యాపీ టు నో దాట్ బికాస్ అట్ దిస్ పాయింట్ ఇన్ టైమ్ కంపెనీస్ ఆర్ ఆల్సో నాట్ థింకింగ్ దట్ వీ షుడ్ యూజ్ దిస్ టైమ్ టు జస్ట్ లెట్ గో పీపుల్ అని చెప్పి. ఎందుకంటే దిస్ ఇస్ అ వెరీ టెంపరీ సెట్ బ్యాక్ అని అందరికీ తెలుసు. Once we come back, the recovery will be very fast అండి. We're talking about V recovery, W recovery, ఎన్నో స్టోరీస్ చెప్తున్నాము, బట్ ఐమ్ షూర్ ద రికవరీ is going to be really fast and we already started seeing it. ఇందాక రాంప్రసాద్ గారు చెప్తున్నారు, లాస్ట్ 2 quarters వచ్చి even during the pandemic, the results seem to be very encouraging and it will definitely be a positive kind of a growth this year also. Originally we thought that there's going to be a negative growth, but now we looking at the results being published in the public domain, I think it's going to be a positive growth and job losses are not a worrisome thing at all anymore for us. We are very confident that things will just be much better as we move forward. Thank you very much.